ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనంజయ్, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ఎలా సాగుతోంది? రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళి ఎలా ఉంది? వాస్తవానికి ఇప్పుడు ప్రస్తుతానికి మధ్యాహ్నం 2 గంటల సమయానికి 50% మేర పోలింగ్ నమోదైంది. దాదాపుగా 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించినట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేస్తుంది. దీంట్లో మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య పెద్ద ఎత్తున నమోదవడం, అలాగే ఓటింగ్ కు వస్తున్న వాళ్ళలో కూడా మహిళలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాలు, అర్బన్ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చారు. ఉదయం 6 గంటల నుంచే వచ్చినటువంటి ఓటర్లు క్యూ లైన్ లో నిలబడి తమ వంతు వచ్చే వరకు నిలబడి ఓటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పెద్ద ఎత్తున మధ్యాహ్నం 1 గంట సమయానికి 40% పైగా ఈ ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 50% ఆ ఓటింగ్ చేరుకుంది. అయితే ఈ సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికల్లా ఈ ఓటింగ్ శాతం అయితే భారీగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మరొక గంటలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం 3 నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్ ముగియబోతోంది. అరకు, పాడేరు, రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గాల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో అక్కడ పోలింగ్ ముగిసేందుకు మరొక గంట మాత్రమే సమయం ఉంది. అయితే అక్కడ కూడా పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరినట్టు మనకి సమాచారం అందుతుంది. అలాగే సాయంత్రం 5 గంటలకి మరొక 3 నియోజకవర్గాలు, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ ముగుస్తుంది సాయంత్రం 5 గంటల సమయానికి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా చూస్తే కనుక పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించినందుకు పెద్ద ఎత్తున బారులు తీరి ఉన్నారు ప్రస్తుతం. అయితే ధనంజయ్, చెప్పండి, కొన్ని పోలింగ్ కేంద్రాల్లో చెదురుమరుగు ఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలు సర్దుమణిగాయా? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రస్తుతానికి కొన్ని పోలింగ్ కేంద్రాలు మాచర్ల, పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి చాలా చోట్ల, ప్రత్యేకించి మాచర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అలాగే రాయలసీమలోని కడప తదితర ప్రాంతాల్లో కూడా ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రత్యేకించి మాచర్లోనే ఎక్కువ హింసాత్మక ఘటనలు జరిగాయి. దీనికి సంబంధించి ప్రత్యేక పోలీస్ అబ్జర్వర్ కూడా దీనికి సంబంధించి ఈసీఐ కూడా వెంటనే తక్షణం నివేదించారు. అలాగే ఘటనలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అలాగే దీనికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నటువంటి ప్రాంతాలు, అలాగే ఈవీఎం ధ్వంసం చేయడం, ఎన్నికల సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసి పోలింగ్ కేంద్రం నుంచి పారిపోయి వాళ్ళు బయటకు వెళ్లేలా చేసినటువంటి ఘటనలు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఈ ప్రాంతాల్లో ఈ దాదాపుగా ఒక 10 పోలింగ్ కేంద్రాల్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణ అలాగే హింసాత్మక ఘటనలు జరిగినటువంటి ప్రాంతాల్లో రీపోలింగ్ జరిగే అవకాశాన్ని కూడా ఈసీ నిర్వహించే పరిస్థితిని కూడా అవకాశాన్ని కూడా ఈసీ పరిశీలిస్తున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. అయితే ధనంజయ్, చెప్పండి, ఈవీఎంల ధ్వంస ఘటనల నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని ఏమైనా పెంచే అవకాశం ఉందా? ప్రస్తుతానికి ఈవీఎంలు ధ్వంసమైనటువంటి ప్రాంతాల్లో ఇంకా ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతానికి పరిస్థితిని అయితే సమీక్షిస్తూ ఉన్నారు. ఎన్నికల అబ్జర్వర్లు అలాగే పోలీసు ఉన్నతాధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో ఆ ఘర్షణకు పాల్పడుతున్నటువంటి వైసీపీ కార్యకర్తలు వీళ్ళందరినీ కూడా చెదరగొట్టినప్పటికీ కూడా ప్రస్తుతం అక్కడ ఇంకా అక్కడ పోలింగ్ కొనసాగించే అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఘర్షణాత్మక వైఖరి ఉన్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో వీటన్నిటిని కూడా, ఈ అంశాలన్నింటినీ కూడా ఈసీకి నివేదించింది ఈ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం. అలాగే ప్రత్యేక అబ్జర్వర్ గా ఆ పల్నాడు ప్రాంతానికి వెళ్లినటువంటి రామ్మోహన్ మిశ్రా కూడా ఈ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ధన్యవాదాలు ధనంజయ్.